అందరికీ నమస్కారం. షేరింగ్ స్టోరీస్ పాడ్కాస్ట్కు స్వాగతం. నమస్కారం. ఈ ఛానల్లో మేము పుస్తకాలను చర్చిస్తాము. ఈ కంటెంట్ను plots4movies.com ద్వారా అందిస్తున్నాము. ఇది ఏఐ ఎనేబుల్డ్ బుక్ ట్రైలర్ ప్లాట్ఫామ్ కదా? అవును. ఇక్కడ మీరు పుస్తకాన్ని కొనే ముందు దాని గురించి బాగా అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం ట్రైలర్ను చూడొచ్చు. మంచి ఆలోచన అది. సరే, మేము ఇక్కడ sharingstories.inలో భారతీయ రచయితలు రాసిన పుస్తకాలను #pushingIndianAuthors ప్రచారం ద్వారా పరిచయం చేస్తున్నాము. అవునండి. అందులో భాగంగానే ఈరోజు మనం భవానీ చాతరాజ్ గారు రాసిన నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఆహా, భలే! అదొక తెలుగు నవల కదా? దీని గురించి ఈరోజు కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఈరోజు మన దగ్గర ఈ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ పుస్తకంతో పాటు కొంతమంది పాఠకుల స్పందనలు, కొన్ని సమీక్షలు కూడా ఉన్నాయి. బాగుంది. అస్సలు ఈ పుస్తకం పేరు వినగానే నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అంటే ఎప్పటికీ ముగియని ప్రేమ కథ. మనసులో ఏదో తెలియని ఆసక్తి కలుగుతుంది కదూ? నిజమే. అసలలా ఎలా ఉంటుంది? ఈ నవల ఏం చెప్పబోతోంది? అదే, ఈ అంశాలన్నిటినీ మనం ఈరోజు కాస్త కూలంకషంగా పరిశీలిద్దాం. తప్పకుండా. Bring your book to life with AI. Plots4movies.com helps you create movie-like trailers for your book, allowing filmmakers to visualize your story just the way you imagined it while writing. Enhance the storytelling experience to a whole new level with realistic characters, immersive voiceovers, and cinematic sound effects. No more boring stock images or generic clips. Captivate your audience, spark curiosity, make readers and filmmakers eager to explore more. Plots4movies.com, where your story becomes cinema. కొన్ని కథలుంటాయి, అవి మనల్ని గట్టిగా పట్టుకుంటాయి, మనల్ని ఆలోచింపజేస్తాయి. అవును. ఈ పుస్తకం బ్లర్బ్ చూస్తే కూడా అలాగే అనిపిస్తోంది. కొన్ని కథలు మనసును సున్నితంగా తట్టిలేపి ప్రేమనో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని చెబుతోంది. అంటే ఇది చదువుతుంటే మన తొలి ప్రేమ జ్ఞాపకాలు గుర్తొస్తాయేమో అని కూడా అనిపిస్తోంది. అవును. అంటే ఇది కేవలం ఒక కథ కాదు, ఒక అనుభూతిని పంచే ప్రయత్నంలా ఉంది అని నాకనిపిస్తోంది. నిజమే. ఆ బ్లర్బ్లోని వాక్యాలు కొన్ని కథలు మనసును తట్టిలేపి గుండెలో ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఇవి చదువుతుంటేనే పాఠకుడిని మానసికంగా సిద్ధం చేస్తున్నట్టుంది. అంటే కేవలం వినోదం కాదు. మన అనుభవాలతో పోల్చుకోవటానికి, మన జ్ఞాపకాలను మళ్లీ ఒకసారి గుర్తు చేసుకోవటానికి ఆహ్వానిస్తున్నట్టుంది. ఇక పుస్తకం సారాంశం దగ్గరకొస్తే, ఇది పేజీలు మూసేశాక కూడా మనతోనే ఉండిపోయే ప్రేమ కథ అని అర్థమవుతోంది. అంటే దాని ప్రభావం ఉంటుందన్నమాట. అవును. మామూలుగా కనిపించే కథలు కూడా మన జ్ఞాపకాల్లో ఎలా ముద్రవేస్తాయో, ఆ నిశ్శబ్దంలో కూడా వాటి మాటలు ఎలా వినిపిస్తాయో, మన హృదయాలను అవి ఎలా మారుస్తాయో ఈ పుస్తకం చెప్పే ప్రయత్నం చేస్తుందట. ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా కథకుడు తనకు బాగా దగ్గరగా అనిపించిన ఒక అమ్మాయి గురించి చెబుతూ, ఆమె ఉత్సాహభరితమైన వ్యక్తిత్వం, ఆ మాట్లాడే తీరులో ఉండే శక్తి గురించి వర్ణిస్తారు. అంటే పాత్రల చిత్రణ బాగుందన్నమాట. అవును. పైకి అంత ఉత్సాహంగా, చలాకీగా కనిపించే ఆ అమ్మాయి ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు మాత్రం చాలా స్వచ్ఛంగా, గౌరవంగా, సున్నితంగా ఉంటుందని రచయిత్రి గమనించారట. ఇది పాత్రల లోతుని చూపిస్తుంది. అంటే బయటకు కనిపించేదానికి లోపల భావోద్వేగాలకు మధ్య ఉండే తేడా. సరిగ్గా. ఆ వైరుధ్యాన్ని రచయిత్రి బాగా పట్టుకున్నారననిపిస్తుంది. అందుకేనేమో ఈ నిజాయితీ రచనలో కూడా కనిపిస్తోంది అని అంటున్నారు. ప్రతి మాట, ప్రతి భావోద్వేగం చాలా సహజంగా, అతికించినట్టు కాకుండా. అవును, కథలో భాగంగానే అనిపిస్తుంది. మరి ప్రేమనెలా చూపించారు? ఆడంబరంగానా లేక? అదే ఇక్కడ విశేషం. ప్రేమను చూపించిన తీరు చాలా సహజంగా ఉంది. సమీక్షలు కూడా ఇదే చెబుతున్నాయి. ఆ గొప్ప గొప్ప హంగులు, ఆడంబరాలు కాకుండా ప్రేమను ఒక ఎదురుచూపుగా, ఒక ఆశగా, అవును, కొన్నిసార్లు మౌనంగా, కాని చాలా గాఢంగా అనుభవించేదిగా చిత్రీకరించారు. ప్రేమ ఎప్పుడూ బయటకు అరచి చెప్పాల్సిన అవసరం లేదు కదా? లేదు, నిజమే. ఆ నిశ్శబ్దంగా పంచుకున్న చూపులు, చెప్పకుండానే అర్థమయ్యే భావాలు, ఏళ్ల తర్వాత కూడా గుర్తొచ్చే చిన్న చిన్న క్షణాలు, ఇవే కదా ఎక్కువ ప్రభావం చూపేవి. ఈ కథ అదే చెబుతోంది. ఈ విషయం చాలామంది పాఠకులకు కూడా బాగా నచ్చినట్లుంది. ఒక సమీక్షకుడైతే రైలు ప్రయాణంలో మొదలైన పరిచయం ప్రేమగా మారే సన్నివేశం గురించి భలే రాశారు. అవునా? ఏం రాశారు? మనం ఎన్నో రైలు ప్రయాణాలను చేసుంటాం. మరి అదే ఆ రైలు ప్రయాణంలో ముక్కుమోహం తెలియని ఒక అందమైన అమ్మాయి పరిచయం అయితే
ఆ పరిచయ ప్రయాణం కాస్త ప్రేమగా మారితే ఎలా ఉంటుందో చెప్పండి. చాలా అద్భుతంగా ఉంటుంది కదూ. అని అబ్బా ఎంత బాగా చెప్పారు. అంటే ఈ కథలోని సందర్భాలు మనకు చాలా తెలిసినవిగా, మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం ఊహించుకున్నవిగానో అనుభవించినవిగానో అనిపిస్తాయి. ప్రతి మాట, ప్రతి సంఘటన, అవును, ప్రతి జ్ఞాపకం పాఠకుణ్ణి అలా కథలోకి తీసుకెళ్ళిపోతాయి. ఆ సుపరిచితమైన అనుభూతే ఈ కథకు బలం అనిపిస్తుంది నాకు. గొప్ప ప్రేమకథ అంటే ఎక్కడో జరిగిన అసాధారణమైన సంఘటనలే ఉండక్కర్లేదు. నిజమే. మన చుట్టూ జరిగే సాధారణ విషయాల్లోనే, మన అనుభవాల్లోనే అసాధారణమైన ప్రేమ దొరుకుతుందని ఈ కథ చూపిస్తోంది. అందుకే ఇది చదువుతున్నప్పుడు ఇది కేవలం వాళ్ల కథలా కాకుండా మన కథేమో అనిపిస్తుంది. ఇక టైటిల్ విషయానికొస్తే నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ, ఇది కథలోని థీమ్ని సూటిగా చెబుతోంది కదా. అవును, నిజమైన ప్రేమ కథలు వాళ్ళు కలిసినా కలవకపోయినా ఎప్పటికీ ముగియవు. జ్ఞాపకాల రూపంలో. అవును, జ్ఞాపకాల రూపంలో, మనస్సులో మెదిలే ఆలోచనల రూపంలో, కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి రూపంలో అలా కొనసాగుతూనే ఉంటాయి అని ఈ నవల గట్టిగా చెబుతోంది. సరిగ్గా చెప్పారు. అందుకే కాబోలు ఒక సమీక్షకుడు దీనిని ఇదొక అందమైన కథ, రెండు మనసులు ఒక్కటైన కథ అని అన్నారు. అంతేకాదు, కథ అని అనడం కంటే కూడా ఇరు మనసుల ఓ సుదూర ప్రయాణం అని కూడా అన్నారు. సుదూర ప్రయాణం, ఈ మాటలో లోతైన అర్థం ఉంది. అవును, భౌతికంగా దూరమైనా సరే మానసికంగా ఆ ప్రయాణం సాగుతూనే ఉంటుందనే భావన. ఇది కేవలం ప్రేమ కథ కాదు, మానవ సంబంధాల్లో ఉండే సంక్లిష్టత, జ్ఞాపకాల బలం, వీటిని కూడా ఇది టచ్ చేస్తోంది. పాత్రల చిత్రణ గురించి కూడా మంచి మాటలే వినిపించాయి సమీక్షల్లో, ముఖ్యంగా దామిని, ధీరజ్ పాత్రలు. వారి గురించి ఏం చెప్పారు? రచయిత్రి చాలా సహజంగా, నమ్మశక్యంగా మలిచారని చాలామంది అన్నారు. వారి మధ్య ప్రేమను కేవలం ఆకర్షణగా కాకుండా ఒక బాధ్యతగా కూడా చూపించడం కథకు బలం చేకూర్చింది. బాధ్యతగా చూపించారా? ఇది ఆసక్తిగా ఉంది. అవును, ఒక సమీక్షకుడు అయితే ప్రేమ అంటే ఆకర్షణ కాదు, ఒక బాధ్యతాన్ని గుర్తుచేశావు అని రచయిత్రిని ఉద్దేశించి రాశారు. ఆహా, ఈ ప్రేమ అంటే బాధ్యత అనే అంశం కథలో చాలా కీలకమనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే ప్రేమ కథల్లో ఇది తరచుగా కనిపించదు. నిజమే. ఇక్కడ ప్రేమ కేవలం ఇద్దరి మధ్య ఫీలింగ్ మాత్రమే కాదు, అది వాళ్ల చుట్టూ ఉన్న పరిస్థితులతో, కుటుంబాలతో, వాళ్ల కర్తవ్యాలతో ముడిపడి ఉంది అని చూపించారు. ఇది కథకు రియాలిటీనిస్తోంది. అవును, ధీరజ్ పాత్ర తీసుకునే నిర్ణయాల్లో ఈ బాధ్యత కనిపిస్తోంది గదా. అవును, కనిపిస్తోంది. అదే, ఆ పాత్రలు తీసుకున్న నిర్ణయాలు, వాటి వెనుకున్న సంఘర్షణ, అవే కథకు ప్రాణం పోశాయి. సమీక్షల్లో కూడా ఈ పాయింట్ హైలైట్ చేశారు. ఏం నిర్ణయాలు అవి? ధీరజ్ తన కుటుంబం కోసం ఒక నిర్ణయం తీసుకుంటాడు. మరోవైపు దామిని మనసులో వేరేవారిపై ప్రేమ ఉంచుకుని ఇంకొకరితో పెళ్లి చేసుకోవడం సరికాదని ఒక నిర్ణయం తీసుకుంటోంది. రెండు వైపులా చాలా బలమైన నిర్ణయాలు. అవును, ఈ రెండూ ఎంతో ఆలోచింపజేస్తాయి. వీటిని కేవలం రైట్ లేదా రాంగ్ అని చెప్పడం కష్టం. నిజమే, వారి పరిస్థితుల్లో వాళ్ల వ్యక్తిత్వాలకు తగ్గట్టుగా ఆ నిర్ణయాలు సరైనవిగా అనిపించవచ్చు. ఒక సమీక్షకుడన్నట్టు రచయిత్రి పాత్రలకు జీవం పోసిన తీరు అద్భుతం. అంటే వాళ్ళు నిజంగా మన మధ్య మనుషుల్లా అనిపిస్తారన్నమాట. అవును, కేవలం పేపర్ మీద పాత్రల్లా కాకుండా వాళ్ల సంతోషం, వాళ్ల బాధ, ఆ సంఘర్షణ మనం కూడా ఫీలవుతాం. అందుకేనేమో వాళ్ల ప్రయాణం, వాళ్ల మధ్య ప్రేమ వాళ్ల గుండెల్లో ఎప్పటికీ ఉంటుందనే భావన వల్లే ఈ కథకు నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అని పేరు పెట్టారేమో అని కూడా ఆ సమీక్షకుడు ఊహించారేమో. అది చాలా చాలా ఆసక్తికరమైన పరిశీలన. అంటే కథ ఫిజికల్గా ముగిసినా పాత్రల లోపల ఆ ప్రేమ ప్రయాణం సాగుతూనే ఉంటుందన్నమాట. సరిగ్గా, వాళ్ల నిర్ణయాలు వాళ్ల జీవితాలను వేరువేరు దారులోకి తీసుకెళ్లినా ఆ ప్రేమ తాలూకు ప్రభావం మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. ఇదే నెవర్ ఎండింగ్కి అర్థమేమో. కేవలం కలవడం గురించి కాదు, విడిపోయినా కొనసాగే బంధం గురించి. ముఖ్యంగా ముగింపు చాలా ఎమోషనల్గా ఉంటుందని సమీక్షలు చెబుతున్నాయి. అలాగా? అయితే ఆ బాధలోనే ఒక ఆశకిరణం కూడా ఉందట. చార్లీగారి మాటల్లో చెప్పిన ప్రేరణ కథలో ఒక ముఖ్యమైన అంశంగా నిలిచిందని కూడా అన్నారు. అంటే కథ ఒక విషాదంతో ఆగిపోలేదన్నమాట. బాధతో పాటు ఒక జీవిత సత్యాన్ని, ముందుకు వెళ్లడానికి కావాల్సిన స్ఫూర్తిని కూడా అందించిందని అర్థం చేసుకోవచ్చు. అవును, అది రచయిత్రి మెచ్యూరిటీని చూపిస్తుంది.
ప్రేమ కథల్లో కేవలం కలయిక, విరహం ఇవే కాకుండా జీవితంలో ఉండే రియాలిటీని, ఆ సంబంధాల్లో ఉండే సంక్లిష్టతను కూడా చూపించడం ముఖ్యం. నిజమే. ఆ ముగింపు గురించి ఒక సమీక్షకుడు రాసిన మాటలు చూడండి. ఇద్దరి మధ్యలో ఉంటే అది ప్రేమ, ఆ క్షణాలు అద్భుతం. అనుకోని కారణాల వల్ల విడిపోతే అది మోసం కాదు అని కథను ముగించిన తీరు చాలా బావుంది. అబ్బా, ఇది చాలా చాలా ముఖ్యమైన సందేశం. అవును, ప్రేమ విఫలమవ్వడం లేదా పరిస్థితుల వల్ల దూరం అవడమనేది లైఫ్లో జరగొచ్చు. కానీ దాన్ని మోసం అని చూడక్కర్లేదు. ఆ ప్రేమ తాలూకు జ్ఞాపకాలు, ఆ అనుభూతులు పవిత్రమైనవే అని ఈ ముగింపు సూచిస్తోంది. అవును, ఇది ప్రేమను ఇంకాస్త పెద్ద దృష్టితో చూపిస్తుంది. ప్రేమ అంటే గమ్యం చేరడమే కాదు, ఆ ప్రయాణమే ముఖ్యం. ఆ ప్రయాణంలో అనుభవించిన క్షణాలు విలువైనవి అని చెప్తోంది. సరిగ్గా, విడిపోయినంత మాత్రాన ఆ ప్రేమ విలువ తగ్గదు. అది వాళ్ల జీవితాల్లో ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుందని చెప్పడం కథకు ఒక పరిణితినిచ్చింది. మొత్తం మీద చూస్తే నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ ప్రేమలోని రకరకాల కోణాలను, ఆశ, ఎదురుచూపు, బాధ్యత, మౌనం, జ్ఞాపకాలు, విడిపోయినా కొనసాగే బంధం, వీటన్నిటినీ చాలా సున్నితంగా, సహజంగా అన్వేషిస్తుంది అని చెప్పొచ్చు. అవును, ఇది కేవలం రొమాంటిక్ లవ్ గురించే కాదు, మానవ సంబంధాల్లోని లోతు గురించి, జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల ప్రభావం గురించి కూడా ఆలోచింపజేస్తోంది. ఇంత మంచి కథను మన ముందుకు తీసుకురావడంలో పబ్లిషర్స్ పాత్ర కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా. సమీక్షల్లో వర్ణం పబ్లికేషన్స్ వారిని ప్రత్యేకంగా మెచ్చుకోవడం గమనించాను. ఒక మంచి కథను గుర్తించి దానికి పుస్తక రూపమిచ్చి ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి థ్యాంక్స్ చెప్పారు. నిజమే, మంచి సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో పబ్లిషింగ్ హౌజుల కమిట్మెంట్ చాలా ముఖ్యం. నిస్సందేహంగా మంచి కథలు బయటకు రావాలంటే రచయితతో పాటు ప్రచురణకర్తల కృషి కూడా ఎంతో అవసరం. కాబట్టి నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ ఇది చదివాక కూడా మనతో పాటు ఉండే, మనల్ని ఆలోచింపజేసే, మనసును సున్నితంగా తాకే ఒక మంచి తెలుగు నవల. అవును, ప్రేమను, బాధ్యతను, జీవితంలోని కొన్ని తప్పనిసరి నిజాలను చాలా హృద్యంగా చెప్పింది. ఈ పుస్తకంపై ఈ చర్చ చాలా బాగుంది. నిజమే, శాశ్వతమైన ప్రేమ అంటే కేవలం కలయిక మాత్రమే కాదు, అది జ్ఞాపకాలలో, బాధ్యతలలో, మౌనంలో కూడా బ్రతికే ఉంటుందని ఈ పుస్తకం గుర్తుచేసింది. వింటున్నవారు ఈ పుస్తకాన్ని తప్పకుండా కొని చదవాలని మేం కోరుకుంటున్నాం. అవును, ఇందులోని ఆ సున్నితమైన భావోద్వేగాలు, సహజమైన పాత్రలు, ఆలోచింపజేసే కథనం ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. పుస్తకం కొనడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మా ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము. దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మీ సపోర్ట్ ఉంటే మాకు మరిన్ని మంచి పుస్తకాలను మీ ముందుకు తీసుకురావడానికి ఇంకా స్ఫూర్తిగా ఉంటుంది. చివరగా ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మీకు బాగా నచ్చిన ఏదైనా ఒక భారతీయ రచయిత రాసిన పుస్తకం పేరును కామెంట్స్లో పంచుకోండి. ఓహ్, మంచి ఆలోచన. ఇతరుల సలహాలు తెలుసుకోవటం, కొత్త పుస్తకాల గురించి మాట్లాడుకోవటం ఎప్పుడూ బావుంటుంది. అవును. సరే, ఈనాటి మన చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన పుస్తక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.